హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డేటా అనలిటిక్స్ గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది ప్రతిరోజు ప్రతి సెకండ్కి డేటాని జనరేట్ చేస్తున్నాం. ఎలాగంటే ఇన్స్టాగ్రామ్ లైక్స్, యూట్యూబ్ వ్యూస్, గూగుల్ సెర్చెస్, అమెజాన్ ఆర్డర్స్, ఇవన్నీ డేటా. కానీ ఈ డేటాని అనలైజ్ చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మార్చడాన్ని డేటా అనలిటిక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే డేటాని యూజ్ చేసి దానిలో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం, అందులోని ఇన్సైట్స్ బేస్ చేసుకొని మంచి డిసిషన్స్ తీసుకోవడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సూపర్ మార్కెట్ దగ్గర 6 months సేల్స్ డేటా ఉంది. అప్పుడు ఆ సూపర్ మార్కెట్ అతను డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, లాస్ ఎక్కడ జరుగుతుంది, ఫ్యూచర్లో ఎలా ప్లాన్ చేయాలి. ఇలా డేటాని బట్టి వాళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే బ్యాంక్స్, హాస్పిటల్స్, కామర్స్ కంపెనీస్ ఎందరో డేటా అనలిటిక్స్ని యూజ్ చేస్తున్నారు. డేటా అనలిటిక్స్ యూజ్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, ప్రాఫిటబుల్ డిసిషన్ తీసుకోవచ్చు, బిజినెస్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది డేటా అనలిటిక్స్ సంబంధించి బేసిక్ ఐడియా. నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.